హలో వ్యూవర్స్, ఇట్స్ స్టోరీ టైమ్. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు సైకాలజిస్ట్ అర్చన ఆచార్య గారు ఉన్నారు. మరి ఈ రోజు ఏం కథ చెప్తున్నారు అంటే, మామూలుగా నేను మీకు సిట్యుయేషన్ చెప్తాను, కథ గురించి అర్చన గారిని అడుగుదాము. ఒక్కొక్క సిట్యుయేషన్లో మన ఈగో బాగా రైజ్ అవుతుందన్నమాట. అది మన తప్పు అయి ఉండొచ్చు, మన తప్పు కాకపోయినా పక్క వాళ్ళు ఊరికే పోక్ చేయటం వల్ల అయినా అయ్యి ఉండొచ్చు. కానీ మనం పంతానికి పోతాం. మనం చూస్తూనే ఉన్నాం, పంతానికి పోయి ఎంతో మంది ఎన్నో కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్లోకి వెళ్ళిపోవటం, లైఫ్లు నాశనం అవటం, జీవితాలు అసలు అతలాకుతలం అయిపోవడమే చూస్తూ ఉంటాం. కుటుంబాలు అలాంటి ఈగోని వదిలిపెట్టాలని అందరూ చెప్తారు, అందరికీ తెలుసు. కానీ మనం కొన్నిసార్లు ఈగోకి వెళ్ళిపోతాం కదా. మరి అలా ఈగోకి వెళ్తే ఏమవుతుంది, మన ఈగోనే ఇంపార్టెంట్ అనుకుంటే ఏం జరుగుతుంది అనేది దాని గురించే కథ. ఇప్పుడు మనం అర్చన గారితో మాట్లాడదాం. హాయ్ అండి. హలో అండి. సో అర్చన గారు, ఈ సిట్యుయేషన్ మనకి ఆఫీస్లో అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, కాలేజ్లో అవ్వచ్చు, ఈజీగా వచ్చే సిట్యుయేషన్ ఈగో. వాడు నా ఈగోని హర్ట్ చేశాడ్రా, అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసి నా ఈగో మీద దెబ్బ కొట్టింది. రెగ్యులర్గా వినే వర్డ్ ఇది. సో మరి ఈ ఈగో వల్ల వచ్చే నష్టాలు ఏంటి అనే దాని గురించి అనుకుంటున్నాను స్టోరీ. సో ఆ స్టోరీ గురించి. స్టోరీ అందరికీ తెలిసిన స్టోరీయే. చిన్నప్పుడు చదువుకునే ఉంటాం లేదా వినే ఉంటాము. 2 పొట్టేళ్ల కథ. రైట్. ఒకానొక ఊర్లో మామూలుగా కాలువ మీద ఒక బ్రిడ్జ్ మనం చూస్తుంటాం ఊర్లలో. ఒక తాటి మొద్దుని ఇట్లా వేసేస్తారు. తాటి చెట్టు ఏదైతే స్టెమ్ ఉంటుందో కట్ చేసి వేసుకుంటారు. మనం గోదావరి జిల్లాలోకి వెళ్తే కనుక చాలా వరకు చూస్తాం మనం. అవును. జస్ట్ పడిపోయిన తాటి చెట్టును అడ్డంగా వేసి దాని నుంచి నడుచుకుని వెళ్ళిపోతారు. అట్లా ఒక చిన్న తాటి చెట్టుతో చేసిన ఒక బ్రిడ్జ్ లాంటి ఇది ఊరు కనుక అంతే. అది అంటే ఇప్పుడు పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి అంటే చిన్న బ్రిడ్జ్. చిన్న బ్రిడ్జ్, అటు ఇటు సపోర్ట్ ఉండదు. ఇట్స్ లైక్ హ్యాంగింగ్ బ్రిడ్జ్, వెరీ నారో హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. అంటే ఒక్కళ్ళు మాత్రం అటు వెళ్ళగలుగుతారు, దాని తర్వాతే ఒక్కళ్ళు ఇటు రాగలుగుతారు. ఇద్దరు సైడ్ బై సైడ్ వెళ్ళేంత ప్లేస్ ఉండదు దాంట్లో. అదే ఊర్లో 2 పొట్టేళ్ళు ఉన్నాయి. పొట్టేళ్ళు ఫైట్ చేయడానికి పెంచుతూ ఉంటారు. ఈ 2 పొట్టేళ్ళు కూడా అలా ఫైట్ చేయడానికి అని చెప్పేసి పోటీల కోసమని బాగా మేపి మదం ఎక్కించి పెంచిన పొట్టేళ్ళు. బాగా పొగరబట్టి ఉంటాయి, కొమ్ములు తిరిగి ఉంటాయి. ఇవి ఏంటంటే ఓ రోజు కాలువ కట్ట పక్కన ఇటు పక్కన గడ్డి మేస్తున్నాయి. అండ్ అవి 2 కూడా బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి ఒకటే టైం ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసి 2 ఎదురెదురుగా చూసుకున్నాయి. ఇట్లా కాలువ మరీ పొడుగ్గా ఏముండదు, కాస్తే ఉంటుంది. 2 ఎదురెదురుగా చూసుకుని ఏంటి ఇప్పుడు 2 క్రాస్ చేయడానికి సేమ్ పాయింట్ దగ్గర ఎవరో ఒకళ్ళు పక్కకు తగ్గాలి. అప్పుడు ఎదుటి వాళ్ళు క్రాస్ చేస్తారు, తర్వాత వీళ్ళు వెళ్ళిపోవాలి. రెండిటికి పొగరు కదా, 2 మదం ఎక్కున్నాయి పోటీ పడ్డానికి. సో నేనెందుకు తగ్గాలని, నేను వస్తాను అదే వెళ్ళిపోతుందని ఒక పొట్టేలు, నేనే వస్తాను అదే వెళ్ళిపోతుందని 2వ పొట్టేలు, 2 కలిసి బ్రిడ్జ్ మధ్యకి వచ్చి కూర్చుంటాయి. ఇప్పుడు 2 అనుకుంటాయి అనమాట, నువ్వు వెళ్ళంటే నువ్వు వెళ్ళు, నువ్వు వెనక్కి వెళ్ళంటే నువ్వు వెనక్కి వెళ్ళు. మాటల వాగ్వాదం అయిపోయిన తర్వాత యుద్ధం స్టార్ట్ అయింది, ఫిజికల్ యుద్ధం. 2 మదం ఎక్కిన పొట్టేళ్ళు టపా కొమ్ములనేసి కొట్టుకుండడం స్టార్ట్ చేస్తాయి. కొట్టి ఎప్పటిదాకా ఇంకా ఈ ఫైట్ అంటే 2 దెబ్బలు 3 దెబ్బలు కొట్టుకున్నా కానీ ఏ పొట్టేలు కూడా వెనక్కి తగ్గడానికి రెడీగా లేదు. ఎదుటి వాళ్ళు మాత్రం వెనక్కి వెళ్ళాలి. సో ఈ పొట్టేళ్ల యుద్ధంలో ఈ పొట్టేళ్ళు 2 కొట్టుకుని మనం పొట్టేళ్ల ఫైట్ కనుక చూస్తే కనుక కాస్త వంగి వెనక్కి జరిగి ఫుల్ ఫోర్స్ వచ్చి టప్పని కొట్టుకుంటాయి. ఆ సౌండ్ కూడా భయంకరంగా వస్తుంది కొట్టుకున్నప్పుడు. అవును. ఆ కొట్టుకుని 2 పొట్టేళ్ళు రక్తాలు గారి 2కి 2 కింద పడి చనిపోతాయి. ఇది స్టోరీ, పొట్టేళ్ల పోట్లాట. మరి దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలండి? 1, ఈగో. అసలు పొట్టేళ్ళు ఎందుకు ఒకటి కూడా వెనక్కి జరగలేదు? రెండిటికి ఈగో, 2 మదం పట్టి ఉన్నాయి. నేనే గ్రేట్ అంటే నేనే గ్రేట్, గ్రాండియాసిటీ రెండిటికి కూడా, నేనే అంటే నేనే. ఆ 2 ఒకటేసారి అక్కడికి వచ్చినాయి. ఏదో ఒకటి పక్కకు తప్పుకుంటే అసలు వివాదమే ఉండదు, కానీ పక్కకు తప్పుకుంటే అలా ఈగో కదా, 2 ఈగోయిస్టికే. సో నేను తగ్గనంటే నేను తగ్గను, ఐ యామ్ అండ్ ఐ యామ్ 2 ముందుకు వచ్చేసినాయి. వాటికి తెలుసు, ఇప్పుడు మనకు కూడా తెలుసు చాలా సందర్భాల్లో ఇద్దరం ఒకసారి సక్సెస్ అవ్వలేం, ఎవరో ఒకళ్ళు పక్కకు తగ్గలేదు. ఇప్పుడు భార్యాభర్తల గొడవే తీసుకోండి, అన్నదమ్ముళ్ళ గొడవే తీసుకోండి, లేదా మనం పక్కింటి వాళ్ళు గొడవ పడుతుంటారు. అదే మన ట్రాఫిక్లో చూస్తుంటాం రోడ్డు మీద, మనం ఎలాగానే వాడు బండి తెచ్చి చిట్ట పెడతారు, ఎవరు వెళ్ళరు. కాస్త పక్కకు వెళ్ళరా అంటే నువ్వు వెళ్ళు. అవును,
నాకు వెళ్ళడానికి లేదు, వెనక వెహికల్ వచ్చేసింది, నేను పోను. వాడు ఎంటీ ఉంటుంది వెనకాలని ఈగో, నేను ఎందుకు పోవాలి. అది ఎప్పటిదాకా మీరు అన్న ట్రాఫిక్లో ఎప్పటిదాకా గొడవ పడతారంటే ఇటో కిలోమీటర్ అటో కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయ్యేదాకా అంతే. అవును. అంటే ఏ ఒక్కళ్ళు కూడా ఈగోని కాస్త పక్కకు జరుపుకోవాలన్న థాట్ లేదు. నాకు డ్యామేజ్ అయినా పర్లేదు. మనం చాలా మూవీస్లో చూస్తుంటాం, నేను మాట్లాడిన వీడితో గొడవ పడతా, వాడికి నష్టమైనా చేస్తా, నేనైనా నష్టపోతా, నాకేమైనా పర్లేదు, నేను వదిలిపెట్టాను. అంటే ఈగో చాలాసార్లు మనం చూస్తుంటాం. ఇట్స్ నాట్ సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈగోకి కాస్త తేడా ఉంది. సెల్ఫ్ రెస్పెక్ట్ మనం కాస్త విజ్ఞతతో ఆలోచిస్తాం, ఎదుటి వాడిని డ్యామేజ్ చేయాలి అన్న థాట్ రాదు. ఈగో అడ్డొచ్చినప్పుడు వాడు పోయినా సరే నేను పోయినా సరే, మన సినిమా చాలా డైలాగ్ ఉంటున్నాం, వాడైనా మిగలాలి నేనైనా మిగలాలి, దిస్ ఇస్ ఈగో. నా ఆస్తమ్మైనా సరే వాడిని రోడ్డు మీదకి ఈడుస్తా, ఏమైపోయినా సరే నా ఈగోనే ఇంపార్టెంట్. అలా అనుకుంటే ఇద్దరు నష్టపోతారు. 2 పొట్టేళ్లు చనిపోయినాయి అన్నట్టు ఇద్దరు నష్టపోతారండి. యుద్ధం ఎవరు గెలిచినా సరే 2 పక్షాలు సమానంగా నష్టపోతాయి. మనకు చెప్తా ఉంటారు, ఇప్పుడు మహాభారతంలో కూడా చాలా మూవీస్లో కూడా డైలాగ్ వాడుతుంటారు, యుద్ధం ఎవరు గెలిచారన్నది పక్కకి 2 పక్షాలు ఓడిపోతారని. అవును, అంతే కదా. యుద్ధం అన్నది జరిగిందంటే నష్టం కామన్. సో కాస్త మనం వెనక్కి తగ్గైనా సరే, మన ఈగోని కాస్త పక్కకు పెట్టైనా సరే యుద్ధాన్ని ఆపాల, గొడవలు పడకూడదు. రైట్? ఏమైంది, మనం 1 నిమిషం లేటుగా క్రాస్ చేస్తామేమో, మనం 1 అడుగు పక్కకు వేయాల్సి వస్తుందేమో, దానివల్ల అపారమైన నష్టం జరగకుండా ఆపగలిగితే, అపారమైన నష్టం అంటే అది ఓన్లీ ధన నష్టం అవ్వాల్సిన అవసరం లేదు. నాట్ ఓన్లీ మానిటరీ లాస్, ఎమోషనల్ లాస్ కూడా అయి ఉండొచ్చు. మనం చాలాసార్లు భార్యాభర్తలు గొడవలు చూస్తుంటాం. నేను తగ్గనంటే నేను తగ్గను, నేనెందుకు కాంప్రమైజ్ అవ్వాలని, నేనెందుకు కాంప్రమైజ్ అవ్వాలి. ఇద్దరు ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అవుతే అసలు ప్రాబ్లం రాదు కదా. 2 మనం సిబ్లింగ్స్ చూస్తుంటాం, చిన్నపిల్లలకు గనక, అరే పెద్దాడివిరా నువ్వు కాస్త తగ్గురా, పెద్దోడిని అంటే నాకు మర్యాద ఇవ్వాలి కానీ నేనెందుకు తగ్గాలి, అరే నువ్వు చిన్నాడివి కదరా పోనీ వదిలే, అన్నయ్యకో అక్కయ్యకండి, చిన్నోడిని కదా అదే కాంప్రమైజ్ కావాలి, నేనెందుకు కాంప్రమైజ్ కావాలి. సో ఈ కైండ్ ఆఫ్ ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ అన్నది ఇద్దరికీ డ్యామేజింగే. కాబట్టి ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కాస్త మనం 1 అడుగు వెనక్కి వేసైనా సరే ఎదుటి వాళ్ళతో గొడవ పడ్డం అన్నది మనం కంట్రోల్ చేసుకుంటే చాలా రకాల నష్టాలని మనం అవాయిడ్ చేయగలుగుతాం. నాట్ ఓన్లీ మానిటరీ లాస్, ఎమోషనల్ లాస్, ఒక్కోసారి దెబ్బలు తగిలినాయి అనుకోండి మళ్ళీ ఫిజికల్ పెయిన్, ఇవన్నిటిని కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో ఆల్వేస్ హ్యావ్ అ ట్యాబ్ ఆన్ యువర్ ఈగో. కాంప్రమైజింగ్ ఈజ్ నాట్ బ్యాడ్. కాంప్రమైజ్ అనగానే ఫెయిల్యూర్ కాదు. కాంప్రమైజింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ప్రతి చోట, అది మన ఇంట్లో అవ్వనియండి, బయట సమాజంలో అవ్వనియండి, ఈగోకి వెళ్ళిపోయి నేనే గొప్ప కాదు, నేను గొప్ప, ఆ ఫీలింగ్ ఉండాలి, నాతో పాటు వేరే వాళ్ళు కూడా గొప్ప. రైట్? అండ్ నేను 1 అడుగు వెనక్కి వేసినంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదు, 1 అడుగు వెనక్కి వేసినంత మాత్రాన మన లెవెల్ ఏదో పడిపోయినట్టు కాదు. ఈ విషయం ఈ స్టోరీ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రెండిట్లో ఏ ఒక్క పొట్టేలైనా సరే 1 అడుగు వెనక్కి వేయడానికి రెడీగా ఉండింటే దీని ప్రాణం మిగిలేది, దాని ప్రాణం మిగిలేది. దానికన్నా మించింది లేదు, ప్రాణానికి మించింది ఈ ప్రపంచంలో ఏది లేదు. సో ఆ చిన్న ఆలోచన బీజం మన చిన్నపిల్లల్లో టెండర్ ఏజ్లో వేయగలిగితే దట్ కాంప్రమైజ్ ఇస్ నాట్ ఫెయిల్యూర్ అన్న విషయం మనం వాళ్ళకి చెప్పగలిగితే, అండ్ విక్టరీ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్ ఇన్ లైఫ్. రైట్? సమ్ టైమ్స్ ఫర్ ద గ్రేటర్ గుడ్ నువ్వు ఓటమినైనా యాక్సెప్ట్ చేయగలగాలి అన్న చిన్న థాట్ వాళ్ళ బ్రెయిన్లో మనం పెట్టగలిగితే పెద్ద అయిన తర్వాత పెద్ద పెద్ద సమస్యల్ని వాళ్ళంతలో వాళ్ళే సాల్వ్ చేసుకోగలుగుతారండి. అవును, సో ట్రూ అండి. అండ్ నిజంగానే మనం తగ్గడం అంటే ఓడిపోవడం అని అనుకుంటారు, కానీ అది కాదు. అథారింటికి దారేలో త్రివిక్రమ్ చెప్తాడు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు అని చెప్పేసి. సో యూ షుడ్ నో ఎక్కడ మనం వీ హ్యావ్ టు టేక్ 1 స్టెప్ బ్యాక్ అన్నది కూడా ఇంపార్టెంట్. అది మనం పిల్లలకి ఈ స్టోరీ ద్వారా చెప్పగలుగుతాం. కరెక్ట్, వండర్ఫుల్ స్టోరీ. అండ్ చాలా మంది ఈ మధ్య కాలంలో ఈ స్టోరీలో ప్రాణం పోయింది, ప్రాణాలు ఏం పోవు కదా, ఇప్పుడు ఎందుకు ప్రాణాలు పోతాయి అనుకోవచ్చు, కానీ మెంటల్ పీస్ మనకి ఇప్పుడు కరెంట్ టైమ్స్లో కావాల్సింది మెంటల్ పీస్. అది కావాలి అంటే కొన్నిసార్లు వాడి పాపాన్ని వాడే పోతాడని వదిలేసుకోవాలి. రీసెంట్గా ఒక మూవీ లాంచ్ అయింది కదండి, పార్కింగ్ అని.
పార్కింగ్ ఆ మూవీలో ఈగో క్లాష్కి వెళ్ళిపోయి చిన్న పార్కింగ్ గొడవ, ఒక ఇంట్లో ఉండే వాళ్ళిద్దరికి పార్కింగ్ స్పేస్లో గొడవ, వీళ్ళిద్దరూ చంపుకునే లెవెల్ దాకా తీసుకెళ్ళిపోతారు ఈగో కాంప్రమైజ్ అవ్వలేక. ఒక అడుగు వెనక్కి వేసుంటే ఇద్దరిలో ఒకళ్ళు చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయేవి. అంత ఇంపార్టెంట్ లైఫ్ లెసన్ మనం ఈ స్టోరీ ద్వారా పిల్లలకు నేర్పించగలుగుతాం. అవునండి. సో వండర్ఫుల్ స్టోరీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.